నమస్తే గాయ్స్. తిరుపతిలో అయితే స్టార్ బక్స్ అయితే కొత్తగా అయితే ఓపెన్ చేశారు. ఓపెనింగ్ ఆఫర్ కింద అయితే బై వన్ గెట్ వన్ అయితే ఆఫర్ నడుస్తూ ఉంది. సెప్టెంబర్ 30th నుంచి అక్టోబర్ 4th వరకు 8 AM నుంచి 2 PM దాకా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా వెళ్ళైతే ట్రై చేయండి. సరే అయితే ఈ అడ్రస్ అయితే తిరుచానూరు దగ్గర అయితే ఉంటుందన్నమాట. సరే లోపలికి వెళ్ళిన తర్వాత యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇంకైతే వాళ్ళైతే స్పెషల్లీ ఈరోజు ఓపెనింగ్ కాబట్టి అందరూ స్టార్ బాక్స్ అంటూ ఉన్నారన్నమాట. నాకైతే చాలా కొత్తగా ఉందనిపించింది. ఇంకా వెళ్ళడంతో అట్రాక్టివ్గా అక్కడ కప్స్, కేక్స్ అన్నీ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా దీపావళికి ఏదో కొత్తగా వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే స్వీట్స్ అవన్నీ తయారు చేసి పెట్టున్నారు. నేనైతే ఆ లోగో చూస్తూనే ఉండిపోయాను అనమాట. ఆ లోగో చూస్తా ఉంటే అబ్బా ఏముందరా అనిపించింది. ఇంకైతే ఇక్కడైతే కేక్స్, పేస్ట్రీస్, శాండ్విచ్, ఇది ఫిన్మెన్ రోల్స్, ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉందన్నమాట. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే కొంచెం హై ప్రైజే అని చెప్పుకోవాలా. ఇంకైతే ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నాకైతే ఇంతవరకు తెలియదు వాళ్ళు స్టార్ బక్స్ కప్ పైన పేర్లు అయితే రాయిస్తారని. ఇది చాలా నాకైతే కొత్తగా అనిపించింది. ఆ తర్వాత నేనైతే ఇంకా ఏమేమి ఆర్డర్ ఇచ్చాను అనేది చెప్తాను. నేనైతే ఫ్రాపిచినో అయితే ఆర్డర్ ఇచ్చాను. దీంట్లో అయితే డిఫరెంట్ అయితే ఫ్లేవర్స్ అయితే ఉంది. డబుల్ చాక్లెట్ చిప్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాను. దాని తర్వాత క్యారమిల్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకైతే పార్సల్ కూడా వీళ్ళైతే అవైలబుల్లో ఉంది. అక్కడ మేకింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. దాని తర్వాత నా ఆర్డర్ అయితే ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళైతే పేరు అయితే పిలిచారనమాట. ఇంకా పేరు పిలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకున్న తర్వాత ఇంకా లోపల ఎలా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే బాగుందనమాట. ఇంకైతే నాకైతే ప్రైస్ అయితే 340 అయితే పడిందనమాట. ఇంకా మొత్తానికి ఇంకా వర్త్ అనే చెప్పాలా. బట్ టూ కాస్ట్ అనుకుంటా. ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది కాబట్టి పర్లేదు, ఇద్దరు వెళ్ళినా ఇంకా ఎట్లా తాగొచ్చు అనమాట. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనకైతే ఏం డౌట్స్ వచ్చినా వాళ్ళైతే కొంచెం చెప్తున్నారు అనమాట. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళని అయితే అడిగాను అనమాట. సరే మరి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి.